ఏరా కనిపెడుతున్నానా? ఇనిపెత్తున్నానా? వినిపిస్తున్నారా బాబు చెప్పు. ఏంట్రా బాబు ఆ సినిమా ఏంట్రా బాబు? మనకి నార్మల్ గానే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ మనకు అంతగా నచ్చలేదు. పర్సనల్ గా మాట్లాడుకున్నాం. ట్రైలర్ మనకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చు కానీ ఆ ఫ్రాంచైజ్ మీద మనకైతే హోప్స్ ఉన్నాయి కదరా. అవును. ఎందుకంటే 'దృశ్యం 2' కూడా లాస్ట్ వరకు ఏముండదు. కానీ లాస్ట్ లో ఒక్క సీన్ తో మొత్తం మారిపోద్ది. సో ఇది కూడా అలాగే ఉంటదేమో. కనీసం 'దృశ్యం 2' రేంజ్ కాకపోయినా దాంట్లో 70% ఉన్నా సర్దేసుకోవచ్చు అనుకున్నాం. బట్ థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్నాక ఒకటే అర్థమైంది. 'దృశ్యం 1' ఎక్కడ, 'దృశ్యం 2' ఎక్కడ, ఈ అదృశ్యం ఎక్కడ? నిజంగా చెప్తున్నాను. దృశ్యం ఇక్కడ అదృశ్యం అయిపోయింది. ఇక్కడ రెండు సినారియాలు ఉన్నాయి. నువ్వు తెలుగు వెర్షన్ చూసావు, నేను మలయాళం వెర్షన్ చూసాను. రెండు కంపేర్ చేసి ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ రెండు ఒకటే కాస్టింగ్ లో మార్పు లేదు, జస్ట్ డబ్బింగ్ మాత్రమే. కానీ కొన్ని మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ చేంజెస్ చేశారా? నెక్స్ట్ తెలుగులో చూసిన ఫీల్ ఎలా ఉంది, మలయాళంలో చూసిన ఫీల్ ఎలా ఉంది, దాంతో పాటు సినిమా గురించి పూర్తి విశ్లేషణ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందిరా ఈ సినిమా విషయంలో. మామ నేను ఒక విషయం చెప్తాను. ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏంటంటే తెలుగులో మనకు తెలిసిన క్యారెక్టర్ కేబుల్ రాంబాబు. అది వెంకటేష్ గారు చేశారు. సో దీన్ని డబ్ చేశారు కాబట్టి మలయాళంలో పేర్లే ఉంచేశారు. సో ఈ పేర్లు తెలుగు వాళ్ళకి ఎవ్వరికి ఫెమిలియర్ కాదు. ఇది ముందే చెప్పేసి ఉండాల్సింది. చాలా మంది వికీపీడియాలో చూసో గూగుల్లో చూసో ముందే రెడీ అయ్యేవాళ్ళు. సడన్ గా ఇలా చేసేసరికి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. నువ్వు చెప్పినట్టు ముందు వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నాయి. గూగుల్ వికీపీడియాలో కొంతమంది మాత్రమే చూడగలుగుతారు. బట్ కేబుల్ రాంబాబు క్యారెక్టర్ చేసింది వెంకటేష్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర అయిన ఆయన. చాలా మంది లేడీస్ ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ తో పాటు సినిమాను కూడా అంతే అలాగే ఓన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇంత టెక్నాలజీ యూజ్ చేసి వికీపీడియాలో ఎత్తుక్కునేంత పరిజ్ఞానం లేదని అయితే నా అభిప్రాయం. వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నది ఏంటంటే రాంబాబు తన ఫ్యామిలీని కాపాడుకుంటున్నాడు. ఆ కాపాడుకోవడం కోసం ఇప్పటికీ ఆగస్టు 2వ తారీఖు వచ్చిందంటే సాయిబాబు ప్రవచనానికి వెళ్ళేవా అన్నట్టు మాట్లాడుకుంటారు. అంత గట్టిగా ముద్ర వేసేసుకున్నారు దృశ్యం సినిమాలో ఆ సీన్ పట్టుకుని. అంటే అంత నీట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన క్యారెక్టర్ ని నీకు ఆ క్యారెక్టర్ పెట్టకుండా ఏదైతే సినిమాలో ఉందో జార్జ్ గుట్టి క్యారెక్టర్ తీసుకొస్తే అసలు జార్జ్ గుట్టి ఎవరు, రాణి ఎవరు, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? పోనీ అదంతా పక్కనెట్టే యాక్సెప్ట్ చేద్దాం. ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసే కొంతమంది ఎవరైతే సినిమా పెచ్చోళ్ళు ఉన్నారో, అన్ని సినిమాల్ని వరల్డ్ వైడ్ సినిమాని కవర్ చేసే వాళ్ళు ఉన్నారో మనలాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మాట్లాడుకుందాం. ఈ జార్జ్ కుట్టి అనే క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తాడో, అందరికన్నా ఎంత ముందుగానే ఆలోచిస్తాడో మనకు తెలుసు. ఆ జార్జ్ కుట్టి ఇక్కడ కనపడలేదని నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇక్కడ సీన్లు వేరు, సినారియస్ వేరు. బట్ మనం జార్జ్ కుట్టి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది నాకు కనిపించలేదు. మనకి ఇక్కడ ఇది జీతూ జోసెఫ్ రాసినట్టు ఉండదు. జీతూ జోసెఫ్ తీసినట్టు ఉండదు. జార్జ్ కుట్టి అనే క్యారెక్టర్ మన ముందు గేమ్ ఆడుతున్నట్టు ఉంటది. అది మాత్రం ఈ సినిమాలో మిస్ అయింది. అంతేలేరా, ప్రతిసారి జార్జ్ కుట్టి ఒకే రేంజ్ లో వెళ్తారేంటి? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా 10 ఏళ్లకు వయసు అయిపోదా? కొంచెం బుద్ధి మందగించదా? కొంచెం డౌన్ ఫాల్ అవడంటావా? అరే ఇది జోకులు చేసే సమయం కాదు. ఈ సినిమా నువ్వు చూసావు, నీకు తెలుసు. మొత్తం 2 గంటల 39 నిమిషాలు ఉంటది. ఈ 2 గంటల 39 నిమిషాల్లో సినిమాకి అవసరమైన సీన్లు ఎన్ని ఉంటాయి నువ్వు చెప్పరా? గుండెల మీద చేసుకుని చెప్పు. ఎన్ని నిమిషాలు ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి, ఈ కథలో భాగంగా ఉన్నాయి. ఆ పైన 9 నిమిషాలు ఉన్నారా? అదే కదా! మరి మిగతా 2 గంటల 30 నిమిషాలు పోనీ వదిలే. అలా వదిలే. గాలికి వదిలే. 'దృశ్యం 2' సినిమా కూడా ఇలాగే ఉంటదని మనం అనుకుంటాం. కానీ లాస్ట్‌లో ఒక సీన్ ఏదైతే వస్తదో అది సినిమా ఓల్డ్ సినిమాకి జస్టిఫికేషన్ ఇచ్చేస్తది. ఏం లేదు ఇది నవల కింద ఇంతకు ముందు వచ్చిందని ఒక మాట అంటాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవైతే సీన్‌లు రాసుకున్నారో ఆ సీన్‌లన్నిట్లికి ఒక ఒక అర్థం వచ్చేస్తది. ఆ ఒక్క డైలాగ్‌తో. అలాంటిది ఏదో ఒకటి ఉంటదేమో! అందుకని ఈ సీన్‌లన్నీ మన మొఖాన్ని కొట్టాడేమో అనుకుంటాం. నిజం చెప్తున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కాన్వర్జేషన్స్ ఇంట్లో ఉంటాయి మొత్తం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. పెళ్లి బ్రోకర్‌లు వస్తారు, ఫోటోలు చూపిస్తారు, సంబంధాలు చూపిస్తారు, ఎళ్ళిపోతారు. ఒక్ నాకదంతా నిజం చెప్తున్నా ఏదో కాన్వర్జేషన్స్ వస్తున్నాయి గానీ ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అరే మామ, చెప్తానమ్మో, నీ మాటలు గడ్డొచ్చాను. గుండెల మీద చేసి చెప్తున్నా. వచ్చి ప్రతి సీన్ నీట్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ లాస్ట్ లింక్ చేస్తాడో అని చెప్పి. ఏమ్మా జీవితం అనుకోవాలో తెలియదు కానీ రా, ఎక్కడ కూడా ఉపయోగపడలేదురా అవన్నీ. అదే ఎందుకు వస్తాయో తెలియదురా సీన్లు, ఎందుకు రాసుకున్నారో తెలియదురా, నాకేం అర్థం కాలేదు అసలు ఒక టైంలో అయితే. బట్ నాకైతే ఒక రకంగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఏంటనంటే చూస్తున్నంతసేపు నేను ఇది మోహన్ లాల్ గారి లాస్ట్ టైం ఒక సినిమాకి దెబ్బయ్యాను. సినిమా పేరు తుదరం. ఆ సినిమా నేను మలయాళంలోనే చూసా, అది కూడా థియేటర్ లో చూసాను. ఆ సినిమా చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, అయ్య బాబోయ్ ఏం సినిమాకి వచ్చి బుక్ అయిపోయినరా అని. ఈ సినిమాని దానికన్నా బాగుంటే చాలని అనుకున్నా. ఒక దృశ్యం 3 చూస్తున్నాను, ఆ ఫ్రాంచైజీ చూస్తున్న సినిమా చూస్తున్నాను అన్న ఒపీనియన్ పక్కకు పెట్టి తుదరం సినిమా కన్నా బాగుంటే చాలని అనుకున్నా. ఆ సినిమా కన్నా బాగుంది కాబట్టి నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది. బట్ దృశ్యం ఫ్రాంచైజ్ తో కంపేర్ చేసుకుంటే వర్త్ సినిమా కాదు. పాయింట్ అది కాదురా. నీకో విషయం చెప్తాను. నువ్వు తెలుగులో చూడలేదు కాబట్టి నీకు ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి.
తెలుగులో చాలా సినిమాలు డబ్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో అది ఆనవాయితీగా వస్తుంది. డబ్ అవుతున్నప్పుడు ఎఫర్ట్స్ కనబడతాయి నీకు డైలాగ్ రైటింగ్ లో కానీ. అంతెందుకురా, రీసెంట్ గా కేజీఎఫ్ సినిమా వచ్చింది 2017లో ఒకటి, 2021లోను 22లోను 2 పార్ట్స్ వచ్చినాయి. ఈ 2 పార్ట్లలోని డైలాగులు ఎంత బాగుంటాయి. కానీ దీంట్లో నిజం చెప్తున్నా, నీకు చూస్తున్నంత సేపు అర్థమైపోద్ది. స్క్రిప్ట్ తీసుకెళ్లి చాట్ జీపీటీకి ఇచ్చి కన్వర్ట్ దిస్ టు మలయాళం టు తెలుగు అని ఇచ్చుంటారు. అందుకనే నీకు అక్కడ అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ వాడారు. అందుకనే చాలా చోట్ల వేదన, బాధ, పెద్ద పెద్ద పదాలు వాడతారు బాబు. అవి అసలు మనం జనరల్ గా కూడా వాడుకోం. నీట్ గా రిలేటబుల్ గా డైలాగులు రాయిపించుంటే ఎంత బాగుండేది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, డబ్బింగ్ 2 వరస్ట్. మోహన్ లాల్ గారి వాయిస్ ఓన్ వాయిసే కాదంట్లే, కానీ అదేదో ఏఐ వాడి చెప్పించినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా మీనా గారి వాయిస్ అయితే చాలా కామెడీగా ఉంది. డబ్బింగ్ అయితే పూర్ పూర్ పూర్. మినిమం ఎఫర్ట్స్ లేవు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వెంకటేష్ గారు చేయట్లేదు, మోహన్ లాల్ గారిదే డబ్ చేస్తున్నారు. కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. నిజమే. ఆల్రెడీ 'జీతూ జోసెఫ్' గురించి నువ్వు చెప్పేసావు. ఆయన ఎఫర్ట్స్ అయితే పూర్తిగా కనబడలేదు సినిమాలో, నరేషన్‌లోని. అదైతే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఎఫర్ట్స్ అంతకైతే పెట్టలేదని అనిపించింది. ఎందుకో కొంచెం ఆడియన్స్ గ్రాంటెడ్ గానే తీసుకున్నారని అనిపించింది నా వరకు. కానీ నన్ను కొంచెం సాటిస్ఫై చేసింది ఏదైనా ఉందంటే మాత్రం టెక్నికల్ డిపార్ట్మెంట్. మ్యూజిక్ అయితే మాత్రం సినిమాకి ఒక మంచి అసెట్ లాగా అనిపించింది. ఎక్కడన్నా నీకు డౌన్ అవుతుందా అన్నప్పుడు అది లేపుకొని తీసుకొచ్చింది. సీన్స్ కరెక్ట్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి, ఏవైతే ఇందాక నేను 9 నిమిషాలు అని చెప్పానో ఆ సీన్స్ మంచిగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళింది అయితే మ్యూజిక్ రా. మనం ఇక్కడ ఇంకోటి చెప్పాలి, నేను సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. దృశ్యం 1 గానీ దృశ్యం 2 గానీ ఆ సినిమాటోగ్రఫీ కూడా అప్ టు ద మార్క్ ఉండదు. ఏవో సీరియల్ షార్ట్స్ లో ఉంటాయి. ఇక్కడ నేను సీరియల్ ని తగ్గిస్తున్నట్టు కాదు. సీరియల్ షార్ట్స్ మీన్స్ వాళ్ళకి ఒక వే ఆఫ్ మేకింగ్ ఉంటది. ఆ మేకింగ్ దృశ్యం 1 లో గానీ 2 లో గానీ కనిపిస్తుంది. ఆ 2 పాటలకి బాగా సెట్ అయింది. దీనికి కూడా చాలా చోట్ల ఆ షాట్లు వాడారు. మోహన్ లాల్ గారు చేసిన పనిని రివీల్ చేయడానికి ఒక షాట్ వాడతారు. ఆయన నడుస్తూ, ఆయన చూపిస్తూ, కెమెరా ఆయన చుట్టూ తిప్పుతూ, ఆయన ఫోకస్ చేస్తూ, అదైతే నిజంగా నాకు చాలా చిరాకు వచ్చింది. ఒకవేళ ఆ సీన్ పడి ఉంటే ఆ షాట్ బానే ఉండేది. కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ నాకైతే పర్సనల్ గా నచ్చలేదు కెమెరా వర్క్ అయితే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తే నాకు పెద్ద ఖర్చు అయితే అవ్వదు ఆబ్వియస్లీ. అరే ఏమవుద్ది చెప్పరా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్లో తీసేశారు. ఒక 2 సీన్లు థియేటర్ లో ఉన్నాయి, ఒక సీన్ బస్ లో ఉంది, ఒకటి 2 సీన్లు కారులో ఉన్నాయి. ఇంకేముంటాయి ప్రొడక్షన్ వాల్యూస్. నేను ఇది సీరియస్ గా చెప్తున్నాను. వాళ్ళకి బాగా తెలుసు మా తక్కువ రేట్ లో ఎలా తీయాలి, ఎంత ఎంగేజింగ్ గా తీయాలి. మలయాళం వాళ్ళు మాత్రం దాంట్లో మాస్టర్ చేశారు. లో బడ్జెట్ లో మాత్రం హై క్వాలిటీ డెలివరీ చేస్తారు. అవునరా, ఖచ్చితంగా దాని గురించి అయితే వాళ్ళని అప్రిషియేట్ అయితే చేయాలి. ఓవరాల్ గా మా సినిమా గురించి చెప్పాలని అంటే నాకు ఒకటి అనిపించింది, దీని దృశ్యం ఫ్రాంచైజ్ గా చూస్తే ఎవరైనా కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అలా కాకుండా లాస్ట్ మోహన్ లాల్ గారి సినిమాలు కంపేర్ చేసుకుని, ఆయన రీసెంట్ సినిమాలు కంపేర్ చేసుకుని చూస్తే మాత్రం కొత్త రిఫ్రెష్మెంట్ అయితే అనిపిస్తుంది. బట్ చెప్తున్నా, హార్డ్లీ స్పీకింగ్ దృశ్యం 3 కి దృశ్యం ఫ్రాంచైజ్ కి ఏ మాత్రం సంబంధం లేదు. ఇందాక నువ్వు చెప్పినట్టు దృశ్యం ఇందులో అదృశ్యం అయిపోయిందిరా. మే 21వ తారీఖు దృశ్యం 3 రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా నేను తెలుగులో చూడలేదు, నువ్వు మలయాళంలో చూడలేదు. అసలు జీతూ జోసెఫ్ దృశ్యం 3 తీయలేదు. మీరు మాత్రం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వచ్చి వీడియో చూస్తున్నారు అంటే మా వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చి ఉంటది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.